నేను 7 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన క్రికెట్. సో అన్న ఫస్ట్ కోచింగ్కి వెళ్తుండే. సో అన్నతో పాటు నేను పోతుండే కోచింగ్కి. సో అట్లా స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ చేశారు మీరు? ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేసిన. సో రీసెంట్గా యాక్షన్లో కూడా రాజస్థాన్ రాయల్స్ మిమ్మల్ని అందులో తీసుకున్నారు బేస్ ప్రైజ్. సో మీరు అంటే ఎక్స్పెక్ట్ చేశారా సెలెక్ట్ అవుతానని? ఎక్స్పెక్ట్ ఏం చేయలే, జస్ట్ ఐ వాజ్ హోపింగ్ సెలెక్ట్ అవ్వాలని. ఇంకా అయినా సో అదృష్టం బాగా మంచిగా ఉండేది. ఎట్లా ఉండేది అంటే మీకు కోచ్ సపోర్టింగ్ కానీ ఉదయం ఏ టైం నుంచి ఏ టైం వరకు ప్రాక్టీసెస్ ఉండేవి? మార్నింగ్ నేను చిన్నప్పుడైతే కోచింగ్ క్యాంప్కి వెళ్తుండే సెయింట్ జాన్స్ అని. ఇప్పుడైతే పర్సనల్ కోచ్ ఉన్నాడు శరత్ ముదిరాజ్ అని. సో అప్పుడు సెయింట్ జాన్స్లో అప్పారావు సార్ అన్న కోచ్ ఉండే సెయింట్ జాన్స్లో. సో ఇప్పుడైతే ఒక 5-6 అవర్స్ చేస్తా ప్రాక్టీస్ రోజు. ఎట్లా ఉంటుంది, ఏ టైంకి ఉంటుంది? పొద్దున 8 నుంచి 1-1:30 వరకు ఉంటుంది. దాని తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ 3:30 నుంచి 5:30 వరకు ఉంటుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా దాదాపు 160 అబోవ్ స్ట్రైక్ రేట్తో చేశారు. సో ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్? మీకు ఉన్న ప్లేయర్స్తో మీ కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది డైలీ? అంటే మంచిగా ఉంటుంది. ఇంకా సీనియర్ ప్లేయర్లు ఉన్నారు టీంలో. సో వాళ్ళని చాలా నేర్చుకునేది ఉంటుంది. సో మంచిగా ఉండే ఎక్స్పీరియన్స్. అండ్ మీకు ఇప్పుడు కోచ్ ఎవరైతే రాజస్థాన్ రాయల్స్ సెలెక్ట్ అయ్యారో సో ఆ టీం నుంచి మేనేజర్స్ కానీ సో టీం మెంబర్స్ నుంచి ఎవరైనా మీకు కాల్ చేశారా? మేనేజర్ ఇంకా కోచ్ ఇద్దరు కాల్ చేసినారు సెలెక్ట్ కాగానే. అంటే చాలా వెల్కమ్ చేసినారు కాల్ చేసి. సో మంచిగా ఉండేది. ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇండియాకి ఇప్పుడు ఐపీఎల్లో సెలెక్ట్ అయ్యావు. సో నెక్స్ట్ ఇండియా టీంలో సెలెక్ట్ అవుతానని ఒక హోప్ ఉందా? అంటే హోప్ అయితే ఉంటుంది, ఉండాలి. ఎందుకంటే ఆ బిలీవ్ లేకపోతే ఆడడం నాకు వేస్ట్ అనిపిస్తుంది. సో బిలీవ్ ఉంటేనే ఆడతాం, ఇంకా ఎంజాయ్ చేయాలి గేమ్. సో చాలా హ్యాపీ ఉన్నారు అందరూ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మమ్మీ డాడీ అందరు చాలా హ్యాపీ ఉన్నారు. ఇంకా మమ్మీ డాడీ సపోర్ట్ లేకుండా ఇదంతా కాకపోతుండే. చిన్నప్పుడు నాన్న కరీంనగర్లో ఆడుతుండే క్రికెట్. ఇప్పుడైతే నార్మల్ బిజినెస్ చేస్తారు. అంటే ఇది జస్ట్ స్టెప్పింగ్ స్టోన్. సో ఈడకెళ్ళి ఇంకా ఇండియా అవన్నీ నా గోల్. సో ఒకవైపు ఆట, మరోవైపు చదువు కూడా ఇంపార్టెంట్. సో ఎట్లా బేస్ చేస్తున్నావు, రెండింటిని ఎట్లా ఈక్వల్ చేస్తున్నావు, ఎట్లా ఉంది అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కువగా? అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలే మమ్మీ డాడీ చదువులా. జస్ట్ క్రికెట్ ఆడుతుంటే ఎంజాయ్ చేయమన్నారు, ఇంకా పాస్ అయ్యేటట్టు చదువుకోమన్నారు అంతే.